హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కలవద్ద అలోవెరా మనకందరికీ తెలుసు కదా. అలోవెరా చాలా ఉపయోగపడుతుందండి. మనం స్కిన్కి యూస్ చేయొచ్చు, హెయిర్కి యూస్ చేయొచ్చు, కొంతమంది అయితే తాగుతారు కూడా. సో అలోవెరా అనేది చాలా ఔషధాలు ఉంటాయి అండ్ అది మన బాడీకి చాలా మంచిదన్నమాట. సో ఇలా ఒక్క అలోవెరా మొక్కని మన కుండీలో పెంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మేము ఇక్కడ అలోవెరాని హెయిర్కి యూస్ చేస్తున్నాం అనమాట. ఇట్లా ఫ్రెష్ అలోవెరా ఒకటి కోసుకొని వచ్చి దాన్ని సైడ్స్ కట్ చేసి దాని మిడిల్లో ఉన్న అలోవెరా జెల్ని మనం ఇప్పుడు తీసుకోవాలన్నమాట. మనకి మార్కెట్లో కూడా అలోవెరా జెల్ దొరుకుతుంది, బట్ దానికన్నా కూడా ఇది ఫ్రెష్ది కాబట్టి చాలా మంచిదన్నమాట. మార్కెట్లో దొరికే వాటిలో ఏయో కెమికల్స్ కలుపుతారండి. న్యాచురల్వి కూడా దొరుకుతాయి అంటారు, బట్ నాకు తెలియదు అంత ప్యూర్గా ఉంటుందా లేదా అనేది మాత్రం మనకు ఐడియా ఉండదు కదా. సో దానివల్ల బెటర్ మనం ఒక కుండీలో ఒక అలోవెరా మొక్కని కనుక ఇట్లా పెంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని ఇట్లా పైన స్కిన్ తీసేసి ఇట్లా మిడిల్లో ఉన్న జెల్ని మనం సపరేట్ చేసుకోవాలి. జెల్ని సపరేట్ చేసిన తర్వాత మన ఆకు ఉంటుంది కదా, దాన్ని కూడా పడేయకుండా మన హెయిర్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ జెల్ని తీస్తున్నాను. జెల్ని తీసిన తర్వాత దీంట్లో మనం హెయిర్కి వాడతాం కదా కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె. సో ఆ కొబ్బరి నూనె కూడా వేసేసి మిక్సీ పట్టేసి మెత్తగా లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. లిక్విడ్ లాగా తయారు చేసుకొని దీన్ని కనుక మనం మన స్కాల్ఫ్కి మంత్లీ వన్స్ అట్లీస్ట్ 15 days వన్స్ అయినా పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్ మెయిన్ స్మూత్గా అయిపోతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. హెయిర్ కూడా మనకి బాగా గ్రోత్ అవుతుంది అండ్ హెయిర్కి సంబంధించిన చాలా సమస్యల్ని మనం ఈ అలోవెరా జెల్తో మనం క్యూర్ చేయొచ్చు. అండ్ మనం స్కిన్కి కూడా వాడుకోవచ్చు అండి. మనం ఆయిల్ కాకుండా డైరెక్ట్గా ఈ అలోవెరా జెల్ని స్కిన్కి కూడా వాడుకోవచ్చు. పింపుల్స్కి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడైతే ఇది హెయిర్ కోసమని తయారు చేస్తున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా మనకి లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని ఇంకా ఏం కలపక్కర్లేదండి. కావాలంటే కొంచెం ఆల్మండ్ ఆయిల్, మనకు తెలుసు కదా, ఆల్మండ్ ఆయిల్ వేసుకొని, లేకపోతే కొబ్బరి నూనె. నేను ఆల్రెడీ కొబ్బరి నూనె వేసేసాను కదా, ఇంకా దాన్ని మనం డైరెక్ట్గా జుట్టుకి పెట్టేసుకోవడమే. స్కాల్ఫ్కి ఇట్లా బాగా లోపలికి వెళ్ళేలాగా పెట్టుకోవాలి. సో ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.